హాయ్, వెల్కమ్ టు సుభాంజీ కౌల్. టుడే టాపిక్ వచ్చేసి మనం గౌతమి పుత్ర శాతకర్ణి గురించి తెలుసుకున్నాం. గౌతమి పుత్ర శాతకర్ణి ఈయన శాతవాహన చక్రవర్తులలో గొప్ప రాజు. మొదటి శాతకర్ణి శ్రీముఖుడైతే వీళ్ళలో గొప్పవాడు గౌతమి పుత్ర శాతకర్ణి. ఈయన యొక్క నెంబర్ వచ్చేసి 23వ రాజు. 23వ రాజు. ఓకే, ఈయన యొక్క బిరుదులు ఏంటి? ఏక బ్రాహ్మణ అంటాం. తర్వాత వర్ణ సాంకర్య నిరోధక, ఆగమ నిలయ అంటారు. ఆగమ నిలయ. తర్వాత బెనాకట స్వామి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. బెనాకట స్వామి అనే బిరుదు గౌతమి పుత్ర శాతకర్ణి. అలాగే క్షత్రియ దర్పమాన వర్ధన. ఓకే, అలాగే త్రిసముద్రాతోయ పీతవాహన అంటే తన గుర్రాలను 3 సముద్రాల నీళ్లను తాపినవాడు అని అర్థం. తన గుర్రాలను 3 సముద్రాల యొక్క నీళ్లను తాపినవాడు అని అర్థం. 3 సముద్రాలు తాపినవాడు. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ. ఈమె తన కుమారుడు విజయాల గురించి వేసిన శాసనం ఏదంటే నాసిక్ శాసనం. ఓకే, నాసిక్ శాసనం అనేది వేయించింది. ఓకే, ఈయన 24 సంవత్సరాలు పాలించాడు. ఈయన క్రీస్తు శకము 78లో శాలివాహన యుగంను శకంను ప్రారంభించారు. శాలివాహన శకంను ప్రారంభించారు. అయితే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కంపల్సరీ గౌతమి పుత్ర శాతకర్ణి గురించి అడుగుతాడు కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.